అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. దాదాపు 2-3 years వెనుక ఈ సినిమా లాంచ్ అప్పుడు నేను మీకు మాధ్యమ మిత్రులకు నా కొడుకుని పరిచయం చేయించాను. అక్కడి నుంచి జర్నీ ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చింది. ఆ రోజు ఒక మాట అన్నాను, ఆ మాట ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. తెలుగు రాష్ట్రం కళాకారుల్ని ఎంతో అభిమానంతో, ఎంతో ఆప్యాయంతో సత్కరిస్తుంది. ఈ మాట నేను నా హృదయం నుంచి చెప్తున్నాను. అంటే ఐఎమ్ ది వన్ హూ వాస్ ఫెల్ట్ దట్ కంఫర్ట్ అండ్ ఫెల్ట్ దట్ హ్యాపీనెస్. టుడే ఐ ఎక్స్పెక్ట్ నా కొడుకు కూడా అదే అభిమానం, అదే సత్కారం పొందుతాడన్నో ఒక నమ్మకం ఉంది నాకు. అండ్ దట్ ఈస్ వై ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ఈజ్ టేకింగ్ హిస్ ఫస్ట్ మొదటి హెజ్జ పెడుతున్నాడు తెలుగు చిత్రరంగానికి. మాధ్యమ మిత్రులు కానీ, ఇక్కడున్న పెద్దలు కానీ, ఎంతోమంది డైరెక్టర్, టెక్నీషియన్స్ అందరూ వచ్చినారు. అందరూ వాడిని గైడ్ చేసి, వాడిని కరెక్ట్ చేసి, వాడిని ముందుకు తీసుకురావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇంకా ఈ వైరం చిత్రం గురించి చెప్పాలంటే, మల్లికార్జున గారు సాయి చెప్పినప్పుడు, ఆ రోజు సాయి చెప్పింది నేను ఇమీడియట్గా ఓకే చెప్పడానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్, ఎమోషన్ అంత అద్భుతంగా చెప్పాడు. ఆ రోజు ఏడ్చే సీన్లో ఏడ్చి చెప్పేవాడు, అరిచే సీన్లో అరిచి చెప్పేవాడు. ఒక 1/2 hour తర్వాత మా వైఫ్ మా పనోడిని పంపించింది, అక్కడ ఏం గొడవ కనుకోరా అరుస్తున్నారని. అలాగ అరిచి అరిచి చెప్పేవాడు సాయి. అంత ఎమోషన్ ఉంది ఆయనలో. అది ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు. ఎందుకంటే అది ఒక మనిషి నుంచి ఆ ఎమోషన్ రావాలంటే హిస్ కమిట్మెంట్ ఇస్ దేర్ టు దట్ స్టోరీ, ఇస్ లుకింగ్ టు ద స్టోరీ ఫ్రమ్ హిస్ హార్ట్ అనేది అనిపించింది నాకు. దానికోసమే నేను ఆ రోజు ఓకే అని చెప్పాను. అండ్ టుడే వన్ ఐమ్ వాచింగ్ ది టీజర్ ఆర్ ది అదర్ మెటీరియల్ ఆఫ్ ద ఫిలిం, సాంగ్స్ కూడా చూశాను నేను. అద్భుతంగా వచ్చింది, చాలా బాగా చేశారు. సీన్స్ చాలా బాగుంది సాయ్. థ్యాంక్స్ ఫర్ కీపింగ్ అప్ యువర్ వర్డ్ and doing it. Today I think the teaser has impressed everybody. Everybody was happy after seeing the teaser. Even in Kannada also there was a very good response teaser ki. Inga text mana Samla Bhaskar garu నవ్వుతోనే అన్ని పనులు చేపించుకుంటూ ఉన్నాడు. నేను సెట్కి వెళ్ళినప్పుడు అదేం కాదు సార్ అని పని జరుగుతూ పోతుండేది. దట్ ఈస్ గుడ్. ఒక టెక్నీషియన్కి అది ఉండాలి. అట్మాస్ఫియర్లో నవ్వుతూ ఉంటేనే పని బాగా జరుగుతుంది. వర్క్ చేసేవాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో సాయి భాస్కర్ కాంబినేషన్ చాలా బాగా వర్క్ చేసింది. దే హావ్ డన్ అ గుడ్ జాబ్, షోన్ ప్రణామ్ ఇన్ అ వెరీ నైస్ వే. యూ హావ్ కెప్ట్ ద ట్రస్ట్ అప్. అండ్ Mallikarjuna, from all your struggles you have come up to this level. I really wish you a big success from this film and you should come with many more films in the future. అండ్ ఒక సినిమాకి ఒక హీరో బాగా స్ట్రాంగ్గా ఉండాలంటే దానికి బ్యాక్గ్రౌండ్ విలన్ అంతే స్ట్రాంగ్గా ఉండాలి. నన్ను వచ్చి అప్రోచ్ అనేప్పుడు నేను చెప్పాను ఒక మంచి స్ట్రాంగ్ విలన్ ఉంటే బాగుంటుంది అని. బట్ అప్పటికి నాకు గరుడారామ్ అంత పరిచయం లేదు. బట్ వీళ్ళు ఎప్పుడు వచ్చి నాకు గరుడారామును సైన్ చేశాం సార్, ఆయన చేస్తున్నారు విలన్ క్యారెక్టర్ అంటే నిజంగా చెప్తాను, కేజీఎఫ్ సినిమా చూశాను కానీ ఆయన పేరు గరుడారామ్ అని నాకు అప్పుడు తెలీదు. నేను ఎవరు గరుడారామ్ అని అడుగుతున్నాను. అప్పుడు లేదు సార్ కేజీఎఫ్ చూశారు. కేజీఎఫ్ అంటే వెరీ గుడ్, ఎక్సలెంట్ అన్నాను. ఆయన అంత అద్భుతమైన నటుడు, ఒక కొత్త హీరో సినిమాని ఒప్పుకొని చేశాడు. యు హావ్ బీన్ ద రియల్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిలిం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వినయ్ is another young actor who's coming up in Tollywood. Vinu, he has also done a great job in the film. I've got to watch a few parts of it. All the best for you, Vinu. And we should thank Sagar Mehti. He has given excellent songs, excellent tunes. Today, my hope on this film, above all these qualities, what I said, songs will be above that answer. It will be above that. Such beautiful songs Sagar has given. Sagar, wherever you are, I heartily thank you for giving us such lovely tunes and giving us such lovely songs. And then
మేము ఏం పని చేసినా మన వెనకాల ఉండి మమ్మల్ని సత్కరించేవాళ్ళు, మమ్మల్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు, మాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు బిగినింగ్ మన కళ్యాణ శాస్త్రి గారు, గురుగారు బిగినింగ్ నుంచి గైడ్ చేశారు. మల్లికార్జున గురించి నాకు చెప్పారు, నాకు కొన్ని సంగతులను గైడ్ చేశారు. అలాంటి సపోర్ట్ ఇస్తూ ఇప్పటి వరకు వచ్చి ట్రావెల్ చేసి జత నుండి ఇక్కడ ఉన్నారు గురుగారు, మీకు అనంతనంత నమస్కారాలు. ఇంకా మన బెనర్జీ గారిని చాలా రోజుల తర్వాత మీట్ చేస్తున్నాను. నేను ఇక్కడ చూసినప్పుడు ఐ వాజ్ రియలీ షాక్. బట్ బెనర్జీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ విషింగ్ మై సన్. ఇట్స్ రియలీ అ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాశీ విశ్వనాథ్ గారు వెళ్ళిపోయారు, షూటింగ్ ఉందని. I really thank him also for coming over here, and wish the Vyram team all the best. From your side, I'm wishing all them very best.